అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చివరి దశకు చేరుకుంది టీ20 వరల్డ్ కప్. మరికొన్ని గంటల్లో తొలి సెమీస్ ఫైట్ జరగబోతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికాతో పాటుగా న్యూజిలాండ్ మధ్య తొలి ఫైట్ జరగబోతుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టీ20 మ్యాచ్లు ఉండబోయినాయి. ఈ నేపథ్యంలో 12 మ్యాచ్ల్లో కూడా పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇక 7 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది న్యూజిలాండ్. ఇక ఐసీసీ టోర్నమెంట్లో సఫారీలపైన న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ సాధించినటువంటి పరిస్థితి. 3 నాకౌట్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది న్యూజిలాండ్. అయితే ఈడెన్లో కీలకంగా మారనుంది టాస్. మొత్తం మీద ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి మరి ముఖ్యంగా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మొత్తం మీద టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లకి సంబంధించి ఎలా చూడాలి? ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్లు ఒక తంతు, ఇకపై జరగబోతున్నటువంటి మ్యాచ్లు చాలా కీలకంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే టీ20 వరల్డ్ కప్ కి సంబంధించి అసలైన పోరు, నాకౌట్ పోరు అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నాకౌట్ విషయంలో జట్లు కీలక జట్లు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ ప్లానింగ్ ఏంటనేది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇండియా మొత్తం ఈ 4 జట్లు కూడా ఇప్పుడు ట్రోఫీ కోసం తలపడున్నాయి. కీలకమైనటువంటి జట్టు ఆస్ట్రేలియా లీగ్ దశలోనే బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత నుంచి కూడా ఇక పెద్ద జట్లు ఏవి ఆధిపత్యాన్ని చెలాయిస్తాయి ఏంటనే దానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే నేడు కీలక ఫైట్, ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎవరు బలంగా ఉన్నారు ఏంటనేది చూసుకుంటే నాకైతే న్యూజిలాండ్ కంటే సౌత్ ఆఫ్రికానే ఎక్కువగా బలంగా ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ నేతృత్వంలో మొత్తం కూడా సౌత్ ఆఫ్రికా జట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే రిజర్వ్ ప్లేయర్స్ తో సహా ప్రతి ఒక్కరు చాలా సమర్థవంతంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే మొదటి మ్యాచ్ నుంచి కూడా వాళ్ళు అదే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. భారత్ తో జరిగినటువంటి మ్యాచ్ లో కూడా వాళ్ళు అదే రేంజ్ లో రాణించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎయిడెన్ మార్క్రమ్ ఫామ్ లోకి వచ్చాడు. అదేవిధంగా క్వింటన్ డికాక్ ఫామ్ లో ఉన్నాడు, రికల్టన్ ఫామ్ లో ఉన్నాడు. వెస్టిండీస్ తో జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డివాల్డ్ బ్రేవిస్, అతను కరెక్ట్ గా 2-3 ఓవర్లు ఉంటే చాలు మ్యాచ్ స్వరూపాన్ని కూడా పూర్తి స్థాయిలో మార్చగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. అదేవిధంగా డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ గానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రిస్టన్ స్టబ్స్ ని 6వ స్థానంలో ఆడించడం మాత్రం కొంత మ్యాచ్ ఫలితం విషయంలో ఆసక్తిని రేపేటువంటి అంశం. ఎందుకంటే అతను కీలక సమయంలో పరుగులు చేసే దిశగా కూడా అతన్ని షైన్ చేసింది. అలాగే బౌలింగ్ పరంగా చూసుకుంటే లుంగిసాన్ ఎంగిడి గానీ, కగిసో రబాడా గానీ, మార్కో ఎన్సేన్, ముఖ్యంగా మార్కో ఎన్సేన్ ఈ మ్యాచ్ లో కొంత కీలక ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ఆ ఓపెనింగ్ స్పెల్ తో పాటుగా పరుగులు చేసే విషయంలో కూడా అతను చాలా కంఫర్టబుల్ గా కనపడుతున్నాడు. ఇక కేశవ్ మహారాజ్ స్పిన్ పిచ్ ని సమర్థవంతంగా వాడుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్ కేశవ్ మహారాజ్. అయితే ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే మాత్రం మిచెల్ శాంట్నర్ నేతృత్వంలో కూడా వీళ్ళు బలంగానే కనపడుతున్నారు. కానీ కొంత రచిల్ రవీంద్ర సరిగ్గా ఫామ్ లో లేకపోవడం, గ్లెన్ ఫిలిప్స్ ఎప్పుడు ఆడతాడో తెలియకపోవడం, అదేవిధంగా డార్లీ మిచెల్ అతను ఇండియాతో జరిగినటువంటి మ్యాచ్ లో అండ్ సిరీస్ లో ఫామ్ లోకి వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత నుంచి కొంత ఫెయిల్ అవుతున్నాడు అనే కామెంట్ కూడా ఉంది. ముఖ్యంగా అతను గనక సక్సెస్ అయితే మాత్రం మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ మెన్స్ టీ20లో మాత్రం అతను ఇప్పటి వరకు కూడా కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఫామ్ ఇప్పుడు వాళ్ళకి ఆందోళనకరంగా మారినటువంటి పరిస్థితి. ఇక ఇషు సోదీ గానీ, స్పిన్ మైదానాల్లో ప్రభావం చూపించినటువంటి ఇషు సోదీ గానీ, లేదంటే లూకీ ఫెర్గ్యూసన్, ఇతను బౌలింగ్ పరంగా కూడా చాలా స్మార్ట్ బౌలర్, అవసరమైతే పరుగులు కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి బౌలర్. అలాగే ఫిన్ ఎలన్, ఇతను ఈ మధ్యకాలంలో కొంత సెన్సేషన్ గానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి ఇతను కూడా పెద్దగా అంటే కొంత పర్వాలేదు అనిపించినప్పటికి కూడా కొంత అంటే పరుగులు చేసే విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా అతని స్ట్రైక్ రేట్ బాగుంది, కానీ కొంత అంటే కీలక సమయంలో ఫెయిల్ అవుతున్నాడు అనే కామెంట్ కూడా ఉంది. చూడాలి మరి ఎలా జరగబోతుంది ఏంటనేది. ఎస్ వెంకట్, కొంతవరకు ఎందుకంటే ఇక ఫైనల్కి వచ్చేసాను కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో టాస్ అనేది ఎలాగ కీ రోల్ అవుతుంది అనేటువంటి ప్రశ్నలు, వాదన బలంగా వినపడుతుంది. అంటే టీమ్స్ టాస్ వేసేటప్పుడు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రక్రియ అవలంబిస్తే కొంతవరకు బెస్ట్ అంటారు? ఎస్, అంటే టాస్ విషయంలో బౌలింగ్ ఎంచుకోవడమే మంచిది అనేది నా ఫీలింగ్. బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం మంచి ఇది ఉండేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే బౌలింగ్ లో అంటే చేజింగ్ మనం ఐపీఎల్ మ్యాచ్ల్లో చూసాం, లేదంటే ఇప్పుడు తర్వాత చూసినా కానీ చేజింగ్ పరంగానే కొంత ఎక్కువగా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ల పరంగా చూసుకున్నా కానీ చేజింగ్ కొంత ఇక్కడ కీ రోల్ ప్లే చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి
అంటే కొంత వీళ్ళిద్దరూ కూడా భారత్ లో కొంతకాలంగా మంచి క్రికెట్ ఆడుతున్నారు. దానికి తోడు ఇప్పుడు కీలక ఆటగాళ్ళు అందరూ కూడా రబాడా గానీ లేదంటే ఎంగిడి గానీ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్లు ఆడినటువంటి అనుభవం ఉంది. ఎయిడెన్ మార్క్రమ్ గానీ, క్వింటన్ డికాక్ గానీ, అలాగే రికెల్టన్, ముంబై తరఫున ఆడుతున్నటువంటి రికెల్టన్ గానీ వీళ్ళందరికీ కూడా కొంత భారత్ లో మంచి అనుభవం ఉంది. అదేవిధంగా మిచ్ శాంట్నర్ కూడా భారత్ లో మంచి క్రికెట్ ఆడాడు. కాబట్టి అలాగే అటు సైఫ్రెట్ గానీ లేదా రచిన్ రవీంద్ర అతను T20 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించడం జరిగింది. కాబట్టి ఈ రోజు అయితే టాస్ గనక వాళ్ళు అంటే ఎవరు గెలిచినా సరే టాస్ ఇవాళ కనుక న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం న్యూజిలాండ్ అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా కనబడింది. మన వెస్టిండీస్ మీద వాళ్ళు 180 పరుగులు 177 పరుగుల లక్ష్యాన్ని వాళ్ళు చాలా ఈజీగా ఛేదించేశారు. కాబట్టి మరి ఏం జరగబోతుందనే చూడాలి. వాళ్ళకి జింబాబ్వేతో జరిగినటువంటి మ్యాచ్ కూడా మంచి ప్రాక్టీస్ మ్యాచ్ గా ఉపయోగపడింది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద చివరి దశకు చేరుకుంది T20 వరల్డ్ కప్. మరికొన్ని గంటల్లో తొలి సెమీస్ ఫైట్ జరగబోతుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సాయంత్రం 7 గంటలకు దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ మధ్య తొలి ఫైట్ జరగబోతుంది. అయితే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 19 T20 మ్యాచ్లు జరగగా 12 మ్యాచ్ల్లో గెలిచి పైచేయి సాధించింది సౌత్ ఆఫ్రికా. ఇక కేవలం 7 మ్యాచ్ల్లో మాత్రమే న్యూజిలాండ్ గెలుపొందడం జరిగింది. ఐసీసీ టోర్నమెంట్లో సఫారీలపైన న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ సాధించినటువంటి పరిస్థితి. 3 నాకౌట్ మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది న్యూజిలాండ్. ఈడెన్లో కీలకంగా మారబోతుండే టాస్ యొక్క ఎంపిక.